హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, ఈరోజు వచ్చేసి 20th ఎపిసోడ్ అనేది దానికి సంబంధించిన కొంచెం కంటెంట్ అలాంగ్ విత్ ఇంపార్టెంట్ డేస్. మనం ఆగస్ట్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ డిస్కస్ చేసాము. ఈసారి వచ్చేసి సెప్టెంబర్ మంత్లో ఇంపార్టెంట్ డేస్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామని. ఓకేనా, సెప్టెంబర్ 1 1947లో ఏం చేశారమ్మా అంటే ఐఎస్టి, ఓకేనా, ఇండియన్ స్టాండర్డ్స్ టైం, భారతీయ ప్రామాణిక సమయం అనేది మెయిన్గా వచ్చేసి దీన్ని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ ఐఎస్టి అనేది అసలు మనకి ఒక దేశానికి సంబంధించి ఒక్కొక్కలాగా టైం అనేది ఉంటుంది. అమెరికా టైమింగ్స్ ఒకలాగా ఉంటాయి అండ్ యూరోప్ టైమింగ్స్ ఒకలాగా ఉంటాయి. ఇండియాకి సంబంధించి టైం అనేది ఒకలాగా ఉంటుంది. అయితే ఈ టైం అనేది దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే టైమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ రిఫరెన్స్ ఆఫ్ ది లాంగిట్యూడ్స్. దేన్ని రిఫరెన్స్ తీసుకుంటారమ్మా అంటే లాంగిట్యూడ్స్ ఇది రిఫరెన్స్గా తీసుకుంటారు. ఓకేనా, లాంగిట్యూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుంటే ఇలా ఉంటాయి కదా, వీటిని లాంగిట్యూడ్స్ అంటాం. ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ని మనం ఏమంటారమ్మా అంటే గ్రీన్విచ్ ఆర్ ప్రైమ్ మెరీడియన్ అంటాం. ఓకేనా, ఈ లాంగిట్యూడ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ వచ్చేసి దీన్నేమో ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాము, ఇదేమో వెస్టర్న్ హెమిస్ఫియర్. ఓకేనా, ఈ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని మనకి ఏంటమ్మా అంటే ఆ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఈ లాంగిట్యూడ్ బేస్ చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అనేది ఒకసారి చూద్దామండి. ఒకసారి మనకి ఇండియాస్ లొకేషన్ తీసుకుంటే 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చి 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ఇండియా అనేది మనకి లొకేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించి లాటిట్యూడ్స్ ఇవేంటి అమ్మా అంటే లాటిట్యూడ్స్, ఇవి వచ్చేసి లాంగిట్యూడ్స్. ఓకేనా, ఈ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు, టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ లాటిట్యూడ్ని బేస్ చేసుకొని ఏం క్యాలిక్యులేట్ దేనికి వెళ్ళిపోతాయమ్మా అంటే సీజన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి లాటిట్యూడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ రెండింటిని బేస్ చేసుకొని ఏం క్యాలిక్యులేట్ చేస్తారమ్మా అంటే మనకి జీపీఎస్ సిస్టమ్ అంటాం కదా. ఓకేనా, అంటే ఒక లొకేషన్ ఐడెంటిఫై చేయాలంటే లాటిట్యూడ్ కావాలి, లాంగిట్యూడ్ అనేది కావాల్సి ఉంటుంది. అయితే ఇండియా అనే దానికి ఈ 68 degreesకి 97 తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 30 లాంగిట్యూడ్స్ అనేవి మధ్యలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఈ 30 లాంగిట్యూడ్స్కి వచ్చేసి ఇండియాకి 2 టైం జోన్స్ అనేది ప్రపోజ్ చేశారు. మొట్టమొదటిసారిగా 2 కాల సమయాలు ఉండాలి అని చెప్పేసి. అయితే 2 టైం జోన్స్ ఉండడం వల్ల మనకి ఈ ఫ్లైట్స్కి సంబంధించి కానీ ట్రైన్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా టైం మీద బేసే రన్ అవుతూ ఉంటాయి. అందుకోసమే ట్రైన్ యాక్సిడెంట్ కానీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవుతాయి అని చెప్పేసి ఇండియాకి సంబంధించి ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది డిసైడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎలా తీసుకున్నారమ్మా అంటే 68కి 97కి వచ్చేసి యావరేజ్ తీసుకున్నారు. యావరేజ్ తీసుకుంటే మనకి ఎంత వచ్చిందమ్మా అంటే 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అనే దాన్ని మనకి ఏం చేశారమ్మా అంటే భారతదేశానికి సంబంధించి టైం జోన్ అనేది డిసైడ్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఐఎస్టి అంటాం. ఇది ఎప్పుడు చేశారంట 1 September 1947లో అనేది చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ 5.5 hours అన్నాడు. 5.5 hours అంటే ఏంటమ్మా అంటే మనం అనేది ఈ గ్రీన్విచ్తో కంపేర్ చేస్తే ఫార్వర్డ్గా ఉండడం అయితే జరిగింది. అయితే ఇంగ్లాండ్కి ఇండియన్ టైంకి డిఫరెన్స్ ఎంతమ్మా అంటే 5.5 hours. ఈ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా అంటే ఒక లాంగిట్యూడ్ నుంచి రెండవ లాంగిట్యూడ్కి సన్ రైజ్ పాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 4 minutes అనేది పడుతుంది. అంటే 15 లాంగిట్యూడ్స్ క్రాస్ అయితే 1 hour అని అర్థం. ఓకేనా, అలా వచ్చేసి ఇక్కడ 0 దగ్గర నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైం లాంగిట్యూడ్ ఎంత 82.5 degrees. ఈ మొత్తం తీసుకుంటే ఎంత క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుందమ్మా అంటే 5.5 hours అనేది రావడం అయితే జరుగుతుంది. అలా వచ్చేసి మనకి ఐఎస్టి అనేది డిసైడ్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ స్టాండర్డ్ టైం తీసుకున్నప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఎన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది ఐఎస్టి అనేది తీసుకుంటే ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఐఎస్టి వచ్చేసి ఎన్ని రాష్ట్రాల నుంచి పాస్ అవుతుందమ్మా అంటే 5 రాష్ట్రాల నుంచి అనేది పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి స్టాండర్డ్ జీకే పరంగా వచ్చేసి అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ September 2 ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏంటమ్మా అంటే ఆదిత్య L1. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఆదిత్య L1 అనేది మనకి 2019లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎప్పుడమ్మా అంటే September 2. ఆదిత్య L1 వచ్చేసి ఫస్ట్ సోలార్ మిషన్. ఓకేనా, సూర్యుడి మీద ఎలాంటి కరోనా దగ్గర ఎలాంటి
వేవ్స్ ఉన్నాయి, అక్కడ విండ్ ఎలా ఉంది అనేది దాన్ని స్టడీ చేయడానికి వచ్చేసి దీన్ని అనేది పంపించడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఆల్రెడీ రీసెంట్గా వచ్చేసి ఏంటమ్మా అంటే 125 days అనేది ట్రావెల్ అయ్యి ఎట్ ప్రజెంట్ హోలో ఆర్బిట్లో అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి నామినల్గా చూడండి. September 2 ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏంటమ్మా అంటే ప్రపంచ కొబ్బరి దినోత్సవం, వరల్డ్ కోకోనట్ డే కింద కూడా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ September 4 వచ్చేసి ఏంటమ్మంటే ఇట్స్ అ బర్త్ యానివర్సరీ ఆఫ్ ది దాదాబాయి నెహ్రోజీ గారు. దాదాబాయి నెహ్రోజీ గారిని ఏమంటారమ్మా అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఏమంటారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈయన చాలా సార్లు వచ్చేసి ఏంటమ్మా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ప్రెసిడెంట్గా 3 times పనిచేశారు. అయితే ఐఎన్సీని మనకి ఎస్టాబ్లిష్ చేసింది ఎవరమ్మా అంటే ఏవో హ్యూమ్ గారు. ఐఎన్సీకి వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డబ్ల్యూసీ బెనర్జీ గారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే అనీ బెసెంట్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే సరోజినీ నాయుడు గారు. అవన్నీ కూడా ఒకసారి నామినల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈయన తీసుకుంటే మెయిన్ ఈయన థియరీ ఏంటంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అనే దాన్ని కూడా ఈయన ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. డ్రైన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే దాదాబాయి నెహ్రోజీ గారు వచ్చేసి ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ September 5 ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ టీచర్స్ డే ఆర్ నేషనల్ టీచర్స్ డే. నేషనల్ టీచర్స్ డే ఎవరి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటామమ్మా అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏంటమ్మంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ 2 times he served as a vice president. After that he is appointed as the సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసి తర్వాత ఏమయ్యారమ్మా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆయన బర్త్డేనే మనం ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా అంటే టీచర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ September 5 ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, అంతర్జాతీయ చారిటీ దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే అవుతుంది. ఓకేనా, జస్ట్ నామినల్గా గుర్తుపెట్టుకోండి ఇవి, ఎందుకంటే చారిటీస్ అనేవి కానీ అంత ఇంపార్టెంట్ అనేది ఏం కాదు, బట్ వీ హ్యావ్ టు నో అనమాట. ఒకసారి తెలిస్తే ఏమైనా డెప్త్గా అడిగితే అవన్నీ ఒకసారి చూసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ September 6 ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ డిఫెన్స్ డే ఆఫ్ ది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్కి ఇండియాకి వచ్చేసి 3 సార్లు యుద్ధం జరిగిందమ్మా. దానికి సంబంధించి 1965లో పాకిస్తాన్ అనేది ఓడిపోవడం అయితే జరిగింది. అందుకోసమే ఏంటంటే డిఫెన్స్ డే ఆఫ్ ది పాకిస్తాన్కి సంబంధించి 1965లో ఓడిపోయారు. ఇండియా అనేది ఫైనల్గా లాహోర్ చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ September 8 ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఇంటర్నేషనల్ లిటరసీ డే. ఓకేనా, ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ లిటరసీ డే కింద అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆ రోజు ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే September 9 ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ G20 సమిట్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎక్కడ జరిగిందమ్మా అంటే న్యూఢిల్లీలో అనేది జరగడం అయితే జరిగింది. అండ్ న్యూఢిల్లీ తర్వాత వచ్చేసి ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం, అదొకసారి చూడండి. వసుదైక కుటుంబం అనేది మాహీ ఉపనిషత్తు నుంచి అనేది తీసుకున్నామని చెప్పాము. అయితే నెక్స్ట్ వచ్చేసి ఆ G20కి సంబంధించి లోగో అనేది నేషనల్ ఫ్లాగ్ నుంచి కలర్స్ అనేది ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. షెర్పా మీటింగ్స్ అనేది కూడా చూసాం. G20 అనేది వచ్చేసి ఏంటంటే ఎమర్జింగ్ ఎకానమీస్ అండ్ ఆఫ్రికన్ యూనియన్ కూడా వచ్చేసి మనకి G20లో జాయిన్ అయింది అని చెప్పేసి మనం ప్రీవియస్ ఎపిసోడ్లు అన్ని కూడా డిస్కస్ చేసాం. అదొకసారి ఎవరైనా చూడకపోతే అది కూడా ఒకసారి ఎపిసోడ్ అనేది చూడండి. నెక్స్ట్ 10th September వచ్చేసి ఏంటంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. ఓకేనా, ఆత్మహత్యలు ఉంటాం కదా, వాటిని ప్రివెంట్ చేయడం కోసం తీసుకువచ్చిన డే ఏంటమ్మా అంటే September 10th. ఇప్పుడు కూడా చాలా మంది కూడా ఏంటమ్మా అంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ గవర్నమెంట్ జాబ్స్ రిజల్ట్స్ ఫెయిల్ అయినప్పుడు కానీ లేదు అంటే ఏదైనా చిన్న పేరెంట్స్ ఏదైనా అన్నా కానీ మ్యాక్సిమం సూసైడ్స్ అనేది కేసెస్ అనేది ఎక్కువే. దాన్ని రెడ్యూస్ చేయడం కోసం వచ్చేసి ఒక అవేర్నెస్ డే అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ September 11 ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది 9/11 అటాక్ ఆర్ రిమెంబరెన్సీ డే అంట. 9/11 అటాక్ అంటే ఏంటమ్మా అంటే మనకి యుఎస్ఏకి సంబంధించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ని బ్లాస్ట్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే ఒక ఫ్లైట్ తీసుకెళ్ళి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ని వచ్చేసి బ్లాస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఆ డేని ఏమంటారమ్మా అంటే 9/11 అటాక్ అంటాం. ఇది ఎవరిది? అమెరికాలో ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇదేంటమ్మా అంటే టెర్రర్ అటాక్. ఇండియాలో కూడా ఒకటి జరిగిందమ్మా 26/11 అటాక్ అంటారు. ఏంటమ్మా అంటే 26/11 అటాక్ అంటారు. ఓకే, ఇక్కడ 9/11 అమ్మా. 9 అంటే ఏంటి? 9th September అని. ఇక్కడ 26 అంటే 26 November అని అర్థం. ఇది కూడా ఒకసారి చూడండి. ఓకేనా, ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి
ఈ 26/11 అటాక్లో ఏంటమ్మా అంటే ముంబై తాజ్ హోటల్ని ఏంటమ్మా అంటే బ్లాస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రెండు కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ September 11th is identified as the ఓకేనా నేషనల్ ఫారెస్ట్ మైట్స్ డే. ఓకేనా జాతీయ అటవీ అమరధీరుల దినోత్సవం అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా ఈ ఫారెస్ట్కి సంబంధించి ఎవరైతే బాగా హెల్ప్ చేసి వాళ్ళ లైఫ్స్ అనేది లాస్ అయ్యే రెస్క్యూ చేస్తున్నారో వాళ్ళకు ఒక డే అనేది ఇంపార్టెంట్ డే అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. జాతీయ అటవీ వీరుల అమరవీరుల దినోత్సవం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి పోలీస్ అమరవీరుల దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. September 14th is identified as the హిందీ దివాస్. ఏ దినోత్సవం అంటే హిందీ దివాస్ కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా హిందీ డే ఎప్పుడమ్మా అంటే September 14th. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే లాంగ్వేజెస్ సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ ఒకసారి చూడండి. అంటే September 15th is identified as a ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచంలో తీసుకుంటే అన్ని దేశాలు కూడా ఎలాంటి సిస్టమ్ ఉందమ్మా అంటే డెమోక్రటిక్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా ఈ డెమోక్రసీలో తీసుకుంటే ప్రజాస్వామ్యంలో 2 టైప్స్ ఆఫ్ ప్రజాస్వామ్యాలు అనేది ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ ఏమంటారమ్మా అంటే డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. సెకండ్ వన్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ డెమోక్రసీ వచ్చేసి ఎక్కడుందమ్మా అంటే స్విట్జర్లాండ్, స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చేసి డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఉండడం అయితే జరిగింది. ఇండియా అనేది డైరెక్ట్ డెమోక్రసీనా ఇండైరెక్ట్ డెమోక్రసీనా? ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే బిహాఫ్ ఆఫ్ ది పీపుల్, అంటే ప్రజలు పరిపాలించరు కానీ ప్రజల తరపు నుంచి ఎవరు ఉంటారమ్మా అంటే రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు పరిపాలిస్తారు. ప్రజాప్రతినిధులు ఎవరంటాము? ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ని ప్రజాప్రతినిధులు అని పిలవడం అయితే జరుగుతుంది. వీళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఏంటమ్మా అంటే మొత్తం కూడా ఎవరు పరిపాలిస్తారు అంటే ప్రజలు అనేవాళ్ళు పరిపాలించడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి అమ్మా. ఓకే నెక్స్ట్ September 15th is identified as the Engineers Day. ఓకేనా ఇది ఏ డే అమ్మా అంటే నేషనల్ ఇంజనీర్స్ డే. నేషనల్ ఇంజనీర్స్ డే వచ్చేసి ఎవరి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం అమ్మా అంటే సర్ ఎం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి బర్త్డేని వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి నేషనల్ ఇంజనీర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ September 16th is identified as the International Day for the Prevention of Ozone Layer. మనకి ఓజోన్ అనేది ఒక లేయర్ అనేది ఒక పొర అనేది ఉంది కదా, దాన్ని సంరక్షించుకోవడం కోసం ఒక డే అనేది అలొకేట్ చేయడం అయితే జరిగింది. అది ఎప్పుడమ్మా అంటే September 16th. దీన్నే ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని కూడా అనడం అయితే జరుగుతుంది. ఓజోన్ అంటే O3 ఫార్ములా. ఓకేనా ఓజోన్ లేయర్లో ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయని కూడా ఎగ్జామ్లో మనకి చాలాసార్లు అడిగి ఎన్ని ఉన్నాయమ్మంటే 3 మాలిక్యూల్స్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓజోన్ లేయర్ అనేది ఇలా ఉంటే ఇక్కడ సూర్యుడి దగ్గర నుంచి ఏవైతే మనకి హార్మ్ఫుల్ రేసెస్ ఉంటాయో యూవీ రేస్ అని, అల్ట్రా రేస్ అని, ఎక్స్ రేస్ అని, గామా రేస్ అని ఇవన్నీ కూడా భూమి మీదకి రాకుండా వీటన్నిటిని కూడా మళ్ళీ అవుటర్ స్పేస్లోకి వెళ్ళే విధంగా ఈ ఓజోన్ పొర అనేది అడ్డుపడడం అయితే జరుగుతుంది. ఓకేనా వాట్ ఎవర్ ది హార్మ్ఫుల్ రేసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది అవుటర్ స్పేస్ దోస్ కెన్ బి రిఫ్లెక్ట్ బ్యాక్ టు ది అవుటర్ స్పేస్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ది ఎర్త్ మీదకి రాకుండా ఈ ఓజోన్ పొర అనేది అడ్డుపడడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ హార్మ్ఫుల్ రేసెస్ అనేది భూమి మీదకి రావడం వల్ల స్కిన్ క్యాన్సర్ కానీ ఇలా డిఫరెంట్ డిసీజెస్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం టెంపరేచర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. భూమి మీద వేడి కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ September 16th ఈస్ ఆల్సో ఐడెంటిఫైడ్ యాజ్ ఏంటమ్మా అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది జయంతి. ఓకేనా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరమ్మా అంటే తను వచ్చేసి ఏంటి మ్యూజిక్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం అయితే జరిగింది. షీ ఈస్ ఆల్సో అవార్డెడ్ యాజ్ ది భారత్ రత్న, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ 1998లో కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా ఇదంతా కూడా ఒకసారి ఆమెకు సంబంధించి గుర్తుపెట్టుకున్నాం. ఎప్పుడైనా సరే మనకి ఇలా కొంతమంది నేమ్స్ ఇచ్చి అనేది ఐడెంటిఫై చేయమంటారు. వాళ్ళకి భారత్ రత్న వచ్చిందనా, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బర్త్డే ఏంటి, వీళ్ళు ఏ కేటగిరీలో ఫేమస్ అని. వీళ్ళు ఎందులో అమ్మా అంటే సుబ్బలక్ష్మి గారు వచ్చేసి మ్యూజిక్ ఫీల్డ్లో బాగా ఫేమస్. దట్టు ఏంటమ్మా అంటే తిను వచ్చేసి కర్ణాటక మ్యూజిక్లో వచ్చేసి ఇంకా తిను చాలా ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే
నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇంపార్టెంట్ సెషన్ ఏంటి అంటే క్వశ్చన్ సెషన్ అనేది ఒకసారి చూద్దామండి. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్లో అనేది రిమైనింగ్ డేస్ అనేది ఒకసారి కవర్ చేద్దాం. ఓకేనా, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది వరల్డ్ ఓజోన్ డే. ఓకేనా, వరల్డ్ ఓజోన్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే September 16th ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది వరల్డ్ ఓజోన్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. April 12th ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఏంటి వరల్డ్ ఎర్త్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. March 22nd ఏ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, ఒకసారి అది కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది హిందీ దివాస్. ఓకేనా, హిందీ దినోత్సవం కింద ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే September 14th ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ది హిందీ దివాస్. మరి August 29 వచ్చేసి ఏంటమ్మా అంటే ఇది వచ్చేసి తెలుగు డే. ఓకేనా, ఇది ఏ డే అమ్మా అంటే తెలుగు లాంగ్వేజ్ డే. గిడుగు రామ్మూర్తి గారి బర్త్డేనే వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే తెలుగు డే కింద అనేది వాళ్ళ బర్త్డేనే తెలుగు డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. April 23 ఏంటమ్మా అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఇంగ్లీష్ డే. ఇది ఏ డే అమ్మా అంటే ఇంగ్లీష్ డే. ఓకేనా, February 21st ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఓకేనా ఇంటర్నేషనల్ మదర్ టంగ్స్ డే. ఓకేనా, ఏంటమ్మా అంటే మదర్స్ టంగ్ మదర్ లాంగ్వేజ్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా ఇలాంటి డేస్ వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అండ్ విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది వరల్డ్ టీచర్స్ డే. ఇక్కడ ఏమడిగారు, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఓకేనా, ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందరం కూడా ఏమనుకుంటామంటే September 5th అనుకుంటాం. September 5th కాదమ్మా. ఓకేనా, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారమ్మా అంటే మనకు వచ్చేసి October 5th ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది వరల్డ్ టీచర్స్ డే. October 5వ తారీఖుని మనకు వచ్చేసి వరల్డ్ టీచర్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ రెండింటికి కూడా ఒకసారి చూసుకోండి. ఇదేంటి నేషనల్ టీచర్స్ డే, ఇది భారతదేశానికి సంబంధించిన ఉపాధ్యాయుల దినోత్సవం, ఇది ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సంబంధించింది. నెక్స్ట్, వెన్ వాజ్ ది ఆపరేషన్ శ్రేష ఇస్ ఫస్ట్ లాంచ్డ్. ఆపరేషన్ శ్రేష అనేది ఎప్పుడు లాంచ్ చేయడం అయితే జరిగింది అంటున్నాడు. ఆపరేషన్ శ్రేష అనేది దేనికి సంబంధించిందమ్మా అంటే అడవుల్లోకి వచ్చేసి మనకి కలప అంటాం కదా. ఓకేనా, వుడ్, ఆ వుడ్ని సంరక్షించడం కోసం మనకి వాల్యూ వుడ్ అంటాం, రోజ్ వుడ్ అని, మనకి వచ్చేసి ఏంటమ్మా అంటే శాండల్ వుడ్ అని ఉంటాయి కదా, వాటిని సంరక్షించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఆపరేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆపరేషన్ పేరు ఏంటమ్మా అంటే ఆపరేషన్ శ్రేష. ఓకేనా, శ్రేష అనే శేషాచలం అడవుల నుంచి అనేది తీసుకోవడం అయితే జరిగింది. 2015వ సంవత్సరంలో ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరు లాంచ్ చేశారమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే మనకి అక్రమంగా ఏదైతే శాండిల్వుడ్ అనేది తరలిస్తూ ఉంటారో దాన్ని అరికట్టడం కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 2015వ సంవత్సరంలో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, డైరెక్ట్గా వచ్చేసి ఏంటమ్మా అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కింద అనేది వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మెయిన్గా వచ్చేసి శేషాచలం ఫారెస్ట్ నుంచి ఈ నేమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అదంతా ఒకసారి చూడండి. వేర్ విల్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫస్ట్ నైట్ స్కై శాంచురీ బి ఆపరేషనల్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయానికి సంబంధించి మొదటిసారిగా నైట్ స్కై అభయారణ్యము అనేది ఎక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది అంటే నైట్ స్కై శాంచురీ అనేది ఎక్కడ తీసుకొని వచ్చారమ్మా అంటే లడక్ ప్రాంతంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ టైం వచ్చేసి నైట్ స్కై సంబంధించి ఎక్కడ తీసుకొచ్చారమ్మా అంటే లడక్ ప్రాంతంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జితేంద్ర సింగ్ గారు వచ్చేసి దీన్ని అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇదేంటంటే డార్క్ స్కై రిజర్వ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇక్కడమ్మా అంటే హాన్లే విలేజ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే హాన్లే విలేజ్లో వచ్చేసి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ అమ్మా అంటే చతాంగ్. ఓకేనా, ఏంటి చత్గాంగ్ వన్యప్రాణుల అభయారణ్యంలో వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, చతాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో వచ్చేసి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటమ్మా అంటే గామా రేస్ సంబంధించిన టెలిస్కోప్స్, ఇన్ఫ్రారెడ్కి సంబంధించిన టెలిస్కోప్స్ అనేవి కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ది ఆస్ట్రోఫిజిక్స్ ఆర్ ఆస్ట్రానమీ గురించి కూడా అవేర్నెస్ తీసుకొని రావడం కోసం అనేది కూడా ఇది తీసుకొని రావడం అయితే జరిగింది. డార్క్ స్కై రిజర్వ్ అనేది ఏంటమ్మా అంటే నామినల్ లైట్. ఓకేనా, కొంచెం
లైట్ ఉన్నా కానీ నామినల్ లైట్లో వచ్చేసి అక్కడ అనేది వితౌట్ హ్యావింగ్ ఎనీ పొల్యూషన్, ఎలాంటి పొల్యూషన్ లేకుండా మనం అదంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. దీన్ని వచ్చేసి ఎవరి కంట్రోల్లో ఉందామంటే ఎవరు చూస్తున్నారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళ కంట్రోల్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి మనకి ఫస్ట్ టైం అనేది రావడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇది మొట్టమొదటిది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇది మొట్టమొదటిది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, what is the proposal for the increase in the scope of reservation in Bihar as approved by the cabinet meeting? అయితే బీహార్ గవర్నమెంట్ అనేది క్యాబినెట్ అనేది ఆమోదించడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్ అనేది వాళ్ళ యొక్క పరిమితి అనేది పెంచడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి ఎంతవరకు పెంచారమ్మా అంటే 50% నుంచి 65%కి పెంచడం అయితే జరిగింది. అయితే రిజర్వేషన్స్ అనేది అసలు చాలా మందికి కూడా స్టూడెంట్స్ కూడా బాగా సఫర్ అవుతూ ఉంటారు. సార్ ఈ రిజర్వేషన్ వల్ల మాకేమన్నా నష్టమా, చాలా మంది కూడా ఈ మ్యాక్సిమం సీట్స్ అనేవి వేరే వాళ్ళకి వస్తున్నాయి మాకు రావట్లేదు అని చెప్పేసి. ఈ రిజర్వేషన్స్ అనేవి మెయిన్గా తీసుకుంటే ఎవరికి ఇస్తారు అంటే అందరం కూడా ఏమనుకుంటారంటే రిజర్వేషన్ ఈజ్ గివెన్ బేస్డ్ ఆన్ ది కాస్ట్ అనుకుంటారమ్మా. కులం బేసిస్తో రిజర్వేషన్ ఇస్తారా, లేదు అంటే ఇన్కమ్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇస్తారా అనేది చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. కాస్ట్ ప్రకారంగా ఇవ్వరు, ఎట్ ద సేమ్ టైం ఇన్కమ్ బేసిస్ మీద కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వరు. మరి ఏ బేసిస్ మీద ఇస్తారమ్మా అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, ఎవరైతే సామాజికంగా విద్యాపరంగా ఎవరైతే ఏ వర్గాలు అయితే వెనకబడి ఉంటాయో వాళ్ళకి మాత్రమే మనకి రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రిజర్వేషన్స్ అనేది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో వచ్చేసి ఏ ఆర్టికల్లో చెప్పారమ్మా అంటే మనకు వచ్చేసి ఆర్టికల్ 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అందరికి కూడా ఒక ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్లో. అయితే ఈ రిజర్వేషన్ సంబంధించి ఏంటమ్మా అంటే మనకి 50% మించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది. ఆ జడ్జిమెంట్ పేరు ఏంటమ్మా అంటే ఓకేనా ఇందిరా సహాని కేసు అంటారు, లేదు అంటే ఓబీసీ కేసు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది, లేదు అంటే బీపీ మండల్ కేసు. ఈ 3 కేసు నేమ్లన్నా ఒకటే అమ్మ. ఓకేనా, ఓబీసీ కేసు అన్నా, బీపీ మండల్ కేసు అన్నా, నెక్స్ట్ ఇందిరా సహాని కేసులు. ఇందులో ఏం చెప్పారమ్మా అంటే టోటల్ రిజర్వేషన్ అనేది 50% మించకూడదు అనేది క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు బీహార్ రాష్ట్రం ఎంత చేసింది? 50 నుంచి ఎంతవరకు తీసుకొచ్చారు? 65. ఇదేంటి మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఇప్పుడు కొత్త సెషన్ అనేది ఒకటి రావడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే 10% ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది కలుపుకుంటే ఎంత అవుతుందమ్మా అంటే ఇది ఒక 65, అదొక 10 వచ్చేసి ఎంత అంటే 75% అనేది రిజర్వేషన్ అనేది బీహార్ రాష్ట్రం అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. దీని గురించి ఒకసారి చూద్దాం. అయితే 50% మించకూడదని చెప్పారు కదా, ఇప్పుడు ఏంటి 65 అయింది. అయితే ఈ 10% కూడా కలుపుకుంటే ఎంత 75% ఆఫ్ రిజర్వేషన్ అనేది బీహార్ రాష్ట్రం అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీనికి సంబంధించి బీహార్ రాష్ట్రం ఏం చదువుతున్నామా అంటే వీళ్ళు వచ్చేసి రీసెంట్గా కాస్ట్ సెన్సెస్ ఓకేనా కులం ప్రకారంగా ఏం చేశారమ్మా అంటే సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. జనరల్గా సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేది మనకి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ బీహార్ రాష్ట్రానికి సంబంధించి కాస్ట్ సెన్సస్ కులం ప్రకారంగా కూడా ఒక సెన్సస్ డేటా అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నారమ్మా అంటే ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఎక్కువ మంది కూడా మాకు ఉంది ఎవరు అంటే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళే. అయితే అన్ని రాష్ట్రాల్లో కొన్న లీస్ట్ డెవలప్డ్ స్టేట్ ఏంటంటే బీహార్ ప్రాంతమే ఉంది. అండ్ పవర్టీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే వచ్చేసి మాకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడగడం అయితే జరిగింది. వాళ్ళకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కూడా ఏం చేశారమ్మా అంటే రిజర్వేషన్స్ కూడా పెంచడం అయితే జరిగింది. ఇప్పుడు పరిధి ఎంతమ్మా అంటే 75% ఇచ్చారు. మరి ఇది వ్యాలిడేనా కాదా అన్నప్పుడు ఏంటమ్మా అంటే జనరల్గా 50% మించి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏంది 75% అయింది. అయితే జనరల్గా 65 అనేది అయింది. ఇప్పుడు ఈ 10% ఏంటమ్మా అంటే ఇది డిఫరెంట్. ఇదేంటి 10% ఎకనామికల్లీ వీకర్ సెషన్. అయితే ఈ 65% రిజర్వేషన్ ఎలా ఇస్తున్నారు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, ఎవరైతే సామాజికంగా విద్యాపరంగా వెనకబడ్డారో వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చారంట? 65%. ఈ 10% దేని బేసిస్లో ఇస్తారమ్మా అంటే ఇన్కమ్ బేసిస్. దేని బేసిస్ మీద ఇస్తున్నారు? ఇన్కమ్ బేసిస్. ఇందులో ఎవరికి వస్తుంది? జనరల్ కేటగిరీ. ఇది ఎవరికి వస్తుందమ్మా అంటే జనరల్ కేటగిరీ. ఇది డిఫరెంట్,
ఈ రిజర్వేషన్ అనేది డిఫరెంట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూడండి. 65% ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఏంటమ్మా అంటే క్యాబినెట్ అప్రూవల్ అనేది గవర్నర్ గారి దగ్గర సిగ్నేచర్ కోసం అనేది ఇది వెయిట్ చేస్తూ ఉంది బిల్ అనేది. ఓకేనా. అయితే ఇది అనేది 10% అనేది ఇది వ్యాలిడ్ వన్. ఇది కూడా ఎలా చెప్తున్నాము అంటే 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏం చెప్పారు అంటే ఈ 10% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఎవరికి ఇస్తున్నారు? జనరల్ కేటగిరీకి ఇస్తున్నారు. ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి ఉంది, అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎంత ఇచ్చారమ్మా అంటే మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 27%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు మొత్తం కలుపుకుంటే 50% మించి వెళ్ళకూడదు. అయితే ఇది క్రాస్ అయింది కాబట్టి అయితే ఏం చెప్తున్నారమ్మా అంటే బీహార్ రాష్ట్రం అనేది మాకు షెడ్యూల్డ్ కాస్ట్లు అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఇంత రిజర్వేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం అయితే జరిగింది, దానికి మించి ఇంకా ఏమీ లేదని వాళ్ళు చెప్పడంతో అయితే బట్ ఏమవుతుంది అనేది ఒకసారి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది రాష్ట్రాలకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మెయిన్గా జస్ట్గా చూసుకోండి అమ్మా, బీహార్ అనేది 65% రిజర్వేషన్ పెంచింది. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ అది ఎవరికి ఇస్తారు? జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. ఈ రిజర్వేషన్ వేరు. జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ అంటే ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకే వస్తుంది. ఓబీసీ అంటే మనకి 27% రిజర్వేషన్ ఏఎస్ కమిటీ సిఫార్సు చేసింది, బీపీ మండల్ కమిటీ సిఫార్సు చేయడం అయితే జరిగింది. అది నామినల్గా గుర్తుపెట్టుకోండి, అంతకు మించి అవసరం లేదు మీకు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జనరల్ కేటగిరీలో తీసుకుంటే సీట్స్ ఎంత ఉన్నాయమ్మా అంటే 40% నుంచి జస్ట్ 25% అనేది తగ్గించడం అయితే జరిగింది. ఎంత అయింది ఇప్పుడు? టోటల్ 75% అయింది. అందుకోసం ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? జనరల్ కేటగిరీలో వచ్చేసి 25% ఉండడం అయితే జరిగింది. అత్యంత వెనుకబడిన తరగతి ఏంటమ్మా అంటే ఈ బిఎస్ అనేది 20% అనేది పొందడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఎంతమ్మా అంటే 18% ఇస్తున్నారంట. ఎస్సీలకు వచ్చేసి ఎంతమ్మా అంటే 16% నుంచి ఎంతమ్మా అంటే 20% అనేది పెంచడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ కాస్ట్లో వచ్చేసి ఏంటమ్మా అంటే 1% నుంచి 2% అనేది పెంచడం అయితే జరిగింది. టోటల్ వచ్చేసి 75%. జస్ట్ నామినల్గా అనేది ఒకసారి చూసుకోండి. Who made the decision to rename the iconic British era throne room at the Raj Bhavan in Kolkata? ఓకేనా. కోల్కతా సంబంధించి రాజ్ భవన్ లో వచ్చేసి బ్రిటిష్ కాలానికి సంబంధించిన థ్రోన్ రూమ్. ఓకేనా. ఎవరైతే పరిపాలిస్తూ ఉంటారో వాళ్ళ రూమ్ని వాళ్ళు ఉండే ఏరియాని ఏమంటామా అంటే థ్రోన్ రూమ్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఏం చేశారమ్మా అంటే రీనేమ్, దాని యొక్క పేరు అనేది మార్చడం అయితే జరిగింది. ఎవరు మార్చారు అని అడుగుతున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే గవర్నర్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్. ఎవరమ్మా అంటే సివి ఆనంద బోస్. ఓకేనా. ఎవరమ్మా అంటే సివి ఆనంద బోస్ గారు వచ్చేసి దీన్ని రీనేమ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు చేశారమ్మా అంటే నేషనల్ యూనిటీ డే. ఎప్పుడు? అక్టోబర్ 31 రోజు వచ్చేసి ఏంటమ్మా అంటే దీన్ని మార్చడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారమ్మా అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ రూమ్. ఓకే. ఏమని పిలుస్తున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ రూమ్ కింద అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇలాంటి రీనేమ్ చేసినవి ఏమన్నా ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఆల్రెడీ మనకి మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ సంబంధించి కొన్ని ప్రాంతాలు కూడా డిస్కస్ చేసామమ్మా. అహల్య నగర్ అనేది మార్చారు అని చెప్పాము. అవన్నీ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆయుష్మాన్ భారత్కి సంబంధించి కూడా వాళ్ళు ఏంటమ్మంటే వెల్నెస్ సెంటర్స్ని కూడా ఆరోగ్య మందిర్స్ కింద అనేది కన్వర్ట్ చేశారని చెప్పాము. అలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అవేర్గా ఉండండి. వేర్ వాజ్ ది presence of the tantalum as a rare metal discovered in the researchers from the Indian Institute of Technology, Rampur. ఓకేనా. రాంపూర్కి సంబంధించి వాళ్ళు ఐఐటి వాళ్ళు ఏం చేశారమ్మంటే ఒక రేర్ ఎలిమెంట్ అనే దాన్ని ఇండియాలో కనుగొనడం అయితే జరిగింది. ఓకేనా. ఇదేంటమ్మా అంటే మినరల్. ఓకేనా. ఇది మెటాలిక్ మినరల్ అంటే ఇదేంటి? లోహము. ఎప్పుడైనా ఖనిజాల్లో తీసుకుంటే మెటాలిక్, నాన్ మెటాలిక్, లోహాలు అండ్ లోహాలు కానివి అంటాము. ఓకేనా. నాన్ మెటాలిక్స్ అంటాము. ఓకేనా. లైమ్ స్టోన్ అని, ఓకేనా, మైకా అని అలా పిలవడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే టెటాలియం అనేది ఎక్కడ కనుగొన్నారమ్మా అంటే సట్లెస్ రివర్ బేసిన్ దగ్గర వచ్చేసి వీళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇదేంటమ్మా అంటే రేర్గా కనబడేది అనమాట. ఇది ఎక్కువ వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తారమ్మా అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్లో వచ్చేసి ఇది యూజ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క పరమాణు సంఖ్య ఎంతమ్మా అంటే 73. ఓకేనా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. లాస్ట్ టైం కూడా వెనాడియం అనేది ఒకటి వచ్చింది, అది కూడా ఒకసారి డిస్కస్ చేసాం. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, విచ్ టైటిల్ యాజ్ అంగూర్ వార్ టెంపుల్ రీసెంట్లీ ఎండ్. ఓకేనా. అంకోర్ వార్ టెంపుల్ అనేది ఏంటమ్మా అంటే ఇది వచ్చేసి రీసెంట్గా వచ్చేసి ఈ మనకి 7 వండర్స్ అంటాం కదా, 8th వండర్ కింద అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడుందమ్మా అంటే కంబోడియా దేశానికి సంబంధించిన
ఒక టెంపుల్ అనమాట. ఇది ఎన్నో ప్రపంచ వింతమ్మా అంటే 8వ ప్రపంచ వింత కింద అనేది ఆవిర్భవించడం అయితే జరిగింది. 8th వండర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలోనే 8th వండర్ ఏంటమ్మా అంటే అంకోర్ ఆర్ వాట్ టెంపుల్ అనేది. అయితే ఇది రీసెంట్గా అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా తీసుకుంటే ఇది ఏ రిలీజన్ సంబంధించిందమ్మా అంటే విష్ణు దేవుడికి సంబంధించింది. అట్ ప్రజెంట్ దీన్ని ఏం చేశారమ్మా అంటే బౌద్ధ దేవాలయం కింద అనేది కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. ఈ టెంపుల్ అనేది వచ్చేసి మెయిన్గా తీసుకుంటే బిల్డ్ చేసింది ఎవరమ్మా అంటే కిముర్ కింగ్ సూర్యవర్మన్ II అనే ఆయన 12వ శతాబ్దంలో దీన్ని కట్టడం అయితే జరిగింది. ఓకేనా. ఒరిజినల్గా ఈ టెంపుల్ ఎవరికి సంబంధించిందమ్మా అంటే విష్ణు టెంపుల్. కాకపోతే దీన్ని ఎలా కన్వర్ట్ చేశారు, బౌద్ధ టెంపుల్ కింద అనేది కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. డిజైన్ యాజ్ దీనికే ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద వచ్చేసి 1992వ సంవత్సరంలో డిక్లేర్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా 2023వ సంవత్సరానికి గాను ఏంటమ్మా అంటే ఇది 8th వండర్ కింద అనేది కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీనికి సంబంధించిందంతా కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, how long is the rail route being constructed under the Kangla Mangla Port రైల్ లైన్ ప్రాజెక్ట్? ఇదేంటమ్మా అంటే రీసెంట్గా మనకి లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. త్రిపుర క్యాపిటల్ అగర్తా రైల్ కారిడార్ అనేది కూడా మనం తీసుకొని రావడం అయితే జరిగింది. బంగ్లాదేశ్కి ఇండియాకి 3 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగాయి. అందులో ఏంటమ్మా అంటే ఇన్లాండ్ రైల్వే నెట్వర్క్. ఓకేనా. అది ఎక్కడ బంగ్లాదేశ్లోనే. ఇదేంటమ్మా అంటే సెకండ్ అనమాట. కాంగ్లా మంగ్లా పోర్ట్లో వచ్చేసి ఏంటమ్మా అంటే ఇది వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. థర్డ్ ప్రాజెక్ట్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం ఇండియాకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ సంబంధించిన ఈ 3 ట్రీటీస్ అనమాట. ఇందులో వచ్చేసి ఎంత డిస్టెన్స్ ఆఫ్ రైల్ రూట్ అనేది వేస్తున్నారు అంటే 65 కిలోమీటర్స్. ఎంతమ్మా అంటే 65 కిలోమీటర్స్ అనే దాన్ని వేయడం అయితే జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించి కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో కూడా కవర్ చేసాం దీన్ని. ఒకసారి ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. What is the primary source of energy generated at the Al Dhafra Solar Photonic Independent Power Project? రీసెంట్గా తీసుకుంటే వీళ్ళు సౌదీ అరేబియాకి సంబంధించి ఏంటమ్మా అంటే లార్జెస్ట్ సింగిల్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే దఫ్రా రీజియన్లో వచ్చేసి అల్ దఫ్రా అనే దాంట్లో వచ్చేసి వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే సౌర శక్తికి సంబంధించింది. అందరం కూడా ఏమనుకుంటారమ్మా అంటే విండ్ అనుకుంటారు, లేదు అంటే న్యూక్లియర్ ప్లాంట్ అనుకుంటారు. ఇదేంటమ్మా అంటే సోలార్ పవర్కి సంబంధించింది. దీన్ని ఏంటమ్మా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఎక్కడుందమ్మా అంటే యుఏఈ. ఎక్కడుందమ్మా అంటే యుఏఈలో వచ్చేసి దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే అల్ దఫ్రా సోలార్ ఫ్లోటానిక్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి లొకేషన్ ఎంతమ్మా అంటే ఈ అబుదాబికి తీసుకుంటే వచ్చేసి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అనేది వీళ్ళు దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క కెపాసిటీ ఎంతమ్మా అంటే 2 gigawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే 2 lakhs హోమ్స్ అనే వాటికి కూడా పవర్ సప్లై చేయాలి అని చెప్పేసి వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఎట్లయినా సరే యుఏఈ న్యూస్లో ఉంది కాబట్టి యుఏఈ వచ్చేసి నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ 0 అవుతుంది అని చెప్పేసి 2050కి వాళ్ళు ఒక గోల్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఇండియా అనేది మనకి మీటింగ్స్లో వచ్చేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో వచ్చేసి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేసి ఎంతమ్మా అంటే 2070వ సంవత్సరానికి నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ 0 అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాట్ డిసీజ్ డస్ ది IXChinQ వ్యాక్సిన్ టార్గెటెడ్? ఓకేనా. రీసెంట్గా సంబంధించి ఒక వ్యాక్సిన్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. టీకా ఇదే వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ది చికెన్ గున్యా. దేనికి సంబంధించిందమ్మంటే చికెన్ గున్యాకి సంబంధించిన ఫస్ట్ వ్యాక్సిన్ అని కూడా చెప్పుకోవచ్చు. మలేరియాకి వచ్చేసి సెకండ్ వ్యాక్సిన్ కూడా మనం డిస్కస్ చేసాము. వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఇదేంటమ్మంటే వరల్డ్ ఇనాగరేటెడ్ ది చికెన్ గున్యా వ్యాక్సిన్. ఓకే. దాన్ని డెవలప్ చేసింది ఎవరమ్మా అంటే యూరోపియన్స్ వచ్చేసి డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. వ్యాక్సిన్స్లో వచ్చేసి ఏంటమ్మంటే చికెన్ గున్యా వైరసే ఉంటుంది. చికెన్ గున్యా అనేది మొట్టమొదటిసారిగా 1952లో వచ్చేసి మనకి టాంజానియా ఎక్కడ గుర్తించారమ్మా అంటే టాంజానియాలో గుర్తించడం అయితే జరిగింది. టాంజానియా అనగానే మీకు ఇంకోటి కూడా గుర్తు రావాలి, ఇండియన్
కి సంబంధించి ఐఐటి క్యాంపస్ అనేది ఎక్కడ తీసుకొని వస్తున్నారు, టాంజానియా దేశంలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఓవర్సీస్లో వచ్చేసి అదర్ కంట్రీస్లో వచ్చేసి అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. టాంజానియా వచ్చేసి 1952లో మొట్టమొదటిసారిగా టాంజానియాలో వచ్చి స్మాల్ చికెన్ బాక్స్ అనేది చికెన్ గునియా అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మస్కులస్ అండ్ రెబెల్లా వ్యాక్సిన్ లాంచ్డ్ బై ది ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్. ఓకేనా, రీసెంట్గా వచ్చేసి ఏంటమ్మా అంటే ఒక కొత్త వ్యాక్సిన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దేనికమ్మా అంటే మసిల్స్ అండ్ రుబెల్లా అనే దానికి ఏ డిసీజ్కి సంబంధించింది అంటున్నారు. ఏంటమ్మా అంటే మబెల్లా. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే మబెల్లా అనేదాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మబెల్లా వ్యాక్సిన్ అనేది ఏంటమ్మా అంటే డిసీజ్ సంబంధించింది. ఇదేంటమ్మా అంటే లాంచ్ వరది ఏంటి 25వ సెలబ్రేషన్స్లో వచ్చేసి వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. వీళ్ళు ఎక్కడమ్మా అంటే తమిళనాడు ప్రాంతంలో తీసుకొని వచ్చారు. ఓకే, ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండర్ విచ్ ప్రాజెక్ట్ హ్యాస్ ది గైడెడ్ మిసైల్ డిస్ట్రాయిడ్ ఫ్రాగ్మెంట్ సూరత్ బిల్ట్. ఓకేనా, సూరత్ అనేది ఒక గైడెడ్ మిసైల్ అనే దాన్ని ఒక ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఏ ప్రాజెక్ట్ కింద తీసుకొని వచ్చారు అంటున్నారు. ప్రాజెక్ట్ 15B కింద వచ్చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ప్రాజెక్ట్ 15B కింద వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ది వార్షిప్ హెడ్స్ అనేది తయారు చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఇదే వచ్చేసి సూరత్ వచ్చేసి ఏంటంటే 4th అనమాట. ఓకేనా, ఫస్ట్ వార్షిప్ నేమ్ ఆఫ్టర్ ది సిటీ గుజరాత్. ఓకేనా, గుజరాత్ నగరానికి సంబంధించి పేరు పెట్టుకున్న మొట్టమొదటి యుద్ధ నౌక ఏంటది, సూరత్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వార్షిప్ నేమ్డ్ ఆఫ్టర్ ది గుజరాత్ సంబంధించి మొట్టమొదటి ఇది ఎవరు బిల్డ్ చేశారమ్మా అంటే మజాగాంగ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఏ ప్రాజెక్ట్ కిందమ్మా అంటే ప్రాజెక్ట్ 15B కింద వచ్చేసి 4 యుద్ధ నౌకలు క్రియేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. దీని కింద అనేది ఈ ప్రాజెక్ట్ కింద వచ్చేసి దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. Which short range ballistic missile did India successfully recently tested? ఓకేనా, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ వచ్చేసి రీసెంట్గా కండక్ట్ చేసింది ఏంటి అంటున్నా. ఎప్పుడైనా సరే మిసైల్స్ క్షిపణులకు సంబంధించి న్యూస్లో ఉంటే అవి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. అగ్నిఫైన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మోస్ రీసెంట్గా న్యూస్లో ఉంది. బ్రహ్మోస్ వచ్చేసి మనం ఫిలిప్పైన్స్కి అమ్మడం కూడా జరుగుతూ ఉంది, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, అదేంటమ్మా అంటే ప్రళయ్. ఏంటి దాని పేరు, ప్రళయ్ అనే దాన్ని షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ కింద డిజైన్ చేయడం అయితే జరిగింది. ప్రళయ్ వచ్చేసి ఏంటమ్మా అంటే షార్ట్ రేంజ్ మిసైల్, తక్కువ దూరం నుంచి తక్కువ దూరంలో టార్గెట్ చేయడానికి. ఇదేంటమ్మా అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇదేంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వెన్ వాస్ ది జారియా మాడ్యూల్ ఈజ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంచ్డ్. ఓకేనా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించి ఇది వచ్చేసి 25 years అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అదేంటమ్మా అంటే మనకు వచ్చేసి అంతర్జాతీయకి సంబంధించి జారియా మాడ్యూల్స్ అనేది ఇది ఎప్పుడు ప్రారంభించారమ్మా అంటే మనకు వచ్చేసి 1998 నవంబర్ 20th వచ్చేసి దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. 2023 సంవత్సరానికి గాను 25 సంవత్సరాలు అనేది వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇది వచ్చేసి రష్యన్కి సంబంధించిన ఒక ప్రోటానిక్ రాకెట్ అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళకి సంబంధించి సర్వ్డ్ యాజ్ ఎ హోమ్ అండ్ సైన్స్ ల్యాబొరేటరీ అని కూడా చెప్పుకోవచ్చు. పార్ట్నర్స్ వచ్చేసి యుఏఈ, నాసా, జెక్సా అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్కాస్. వీళ్ళందరూ కూడా అందులో పార్ట్నర్ కింద ఉండడం అయితే జరిగింది. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, భారతీయ అంతరిక్ష స్టేషన్. ఓకేనా, ఇండియాకి సంబంధించిన స్పేస్ స్టేషన్ వచ్చేసి 2035 సంవత్సరం కల్లా తీసుకొని వస్తాము అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఇండియాకి స్పేస్ స్టేషన్ అనేది లేదు, 2035 సంవత్సరం కల్లా తీసుకొని రావాలి అని చెప్పేసి ఒక టార్గెట్ కూడా ఉంది. వేర్ వాస్ ది Kolkali dance recently performed రిమెంబరెన్సీ ఆఫ్ సెయింట్ థామస్ అరైవ్స్ ఇన్ ది ఇండియా. ఓకేనా, సెయింట్ థామస్ అనే ఆయన వచ్చేసి ఇండియాకి వచ్చేటప్పుడు కోల్కలి డాన్స్ అనేది ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ప్రజెంట్ చేశారు అని అడగడం అయితే జరుగుతుంది. కోల్కలి డాన్స్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారమ్మా అంటే త్రిశూర్ ఇన్ కేరళ. ఓకే, త్రిశూర్ ఇన్ కేరళలో అనేది డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఫేమస్. ఇవి మనకి ఫోక్ డాన్సెస్ ఉన్నాయి కదమ్మా, ఫోక్ డాన్సెస్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ఈ కొంకణి డాన్స్ అనేది త్రిశూర్ అని కేరళలో వచ్చేసి మెయిన్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇదేంటమ్మంటే ఫోక్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ ది డాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఇన్ మలబార్ రీజియన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాస్ అన్ కోలాటం ఇన్ తమిళనాడు. దీన్ని ఏమంటారమ్మా అంటే కోలాటం ఇన్ తమిళనాడు.
కొలుము ఇన్ ఆంధ్రప్రదేశ్. వీటికి సంబంధించి నామినల్ నేమ్స్ అనేవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ సౌత్ ఏషియన్ recently formally registered as the first case of same sex marriage. ఓకేనా. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఏంటమ్మా అంటే మెయిల్ కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు, ఉమెన్ కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. దీన్ని సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటాం. ఓకేనా. జనరల్గా ఏంటి మెయిల్ ఫీమేల్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే ఇది మొట్టమొదటిసారిగా దక్షిణ ఆసియా ప్రాంతాల్లో వచ్చేసి ఒక దేశం అనేది దీన్ని అప్రూవల్ చేయడం అయితే జరిగింది. ఆ దేశం పేరేంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే నేపాల్ రీసెంట్గా వచ్చేసి సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇస్ అలౌడ్, దీన్ని అలౌ చేయడం అయితే జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తీసుకుంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేసిన కంట్రీ ఏంటమ్మా అంటే తైవాన్. ఓకేనా. ఏంటి తైవాన్. నెక్స్ట్, which state implemented the ban on halal certification. ఓకేనా. హలాల్ సర్టిఫికేషన్ అనేది ఏంటమ్మా అంటే ఇది ముస్లిమ్స్ సంబంధించింది. వాళ్ళు ఏదైతే మీట్ అనేది ఉంటుందో ఆ మీట్ ఈట్ చేయడానికి ముందు హలాల్ చేస్తేనే వాళ్ళు తింటూ ఉంటారు. అయితే రీసెంట్గా ఒక స్టేట్ అనేది హలాల్ సర్టిఫికేషన్ ఉన్న ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఏ స్టేట్ అమ్మా అంటే కరెక్ట్గా చెప్పచ్చు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆదిత్యనాథ్ గారు వచ్చేసి హలాల్ సర్టిఫికేషన్ అనేది బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. వెన్ టర్మ్స్ ఆఫ్ ది మీట్ ప్రొడక్ట్స్ అయినా అవ్వచ్చు, మిగిలిన ప్రొడక్ట్స్ అయినా అవ్వచ్చు. ఓకేనా. హలాల్ మార్క్ ఎవరు ఇస్తారమ్మా అంటే మనకి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇస్తారంటే ఇవ్వరు. ఓకేనా. ఇది రిలీజియస్ సంబంధించిన మ్యాటర్. సరే జాగ్రత్తగా చూడండి. ఓకే. వేర్ ఈస్ ది యాన్యువల్ రాన్స్ మహోత్సవ్ ఆర్ రన్స్ లీలా ఫెస్టివల్ ఇస్ హెల్డ్. ఓకేనా. ఇదేంటమ్మా అంటే మనకి అస్సాం రీజియన్లో జరిగే అతిపెద్ద ఇన్లాండ్ హ్యాబిటేట్ ఫెస్టివల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక దీవిలో వచ్చేసి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మనకి ఇన్లాండ్లో తీసుకుంటే ఒక పెద్ద ఐలాండ్ ఏంటమ్మా అంటే మజూలీ ఐలాండ్. ఇదే ఐలాండ్ మజూలీ ఐలాండ్. మనకి ఐలాండ్స్ అనేవి మనకి దీపాలు అంటాం కదా, 4 sides ఆఫ్ వాటర్ ఉంటే మనం ఐలాండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ అని, లక్షద్వీపులని ఇలా అంటాం కదా. ఇవేంటి సరౌండింగ్ అంతా కూడా వాటర్లో ఉంది. అయితే ఇండియాకి సంబంధించి బిగ్గెస్ట్ ఇన్లాండ్ అంటే మన భారతదేశ భూభాగంలో రివర్ ప్రాంతంలో ఉన్న ఐలాండ్ ఏంటమ్మా అంటే మజూలీ ఐలాండ్. అది ఆ మజూలీ ఐలాండ్ ప్రాంతంలో వచ్చేసి వీళ్ళు ఏంటమ్మా అంటే రామ్స్ లీలా ఫెస్టివల్ అనేది అస్సాం ప్రాంతంలో అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అదే వచ్చేసి ఫుల్ మూన్ ఫెస్టివల్ అని కింద కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా. ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్లో ఎప్పుడైతే ఫుల్ మూన్ పౌర్ణమి రోజు ఉంటుందో అప్పుడు ఈ మజూలీలో వచ్చేసి రామ్ లీలా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.